హరే కృష్ణ ఆత్మబంధువులకు చాలా మనము మందిని చూస్తున్నాం ఈ మధ్యలో. చిన్న పిల్లలు కానీ చాలామంది మోస్ట్ కామన్లీ వైట్ హెయిర్స్ అనేది సహజంగా ఉంది. సరే 50+ ఉన్నప్పుడు వైట్ హెయిర్స్ వస్తున్నాయంటే అనుకోవచ్చు, కానీ ఇప్పుడు 20+, 25+, 30+లో మోస్ట్ కామన్లీ గ్రే హెయిర్. సో గ్రే హెయిర్ రావడానికి అంటే ప్రధాన కారణం జుట్టు తెల్లబడడానికి ప్రధాన కారణం మెంటల్ స్ట్రెస్ మెయిన్. సో మెంటల్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ కావడం, లేదా విపరీతంగా ఆలోచించడం, అదే పనిగా ఆలోచించడం, ఇలా మానసికంగా మనం చాలా అంటే నీరస పడిపోవడం, ఇంకా విచారంలోకి వెళ్ళిపోవడం, సాడ్నెస్ అంటాం. ఇలాంటి వాటికి మనము మెయిన్ అలా జరగడం వల్ల ఈ బ్రెయిన్కు సంబంధించినటువంటి ఫ్లక్చుయేషన్స్ అంటే టెంపరేచర్ ఫ్లక్చుయేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఈ టెంపరేచర్ ఫ్లక్చుయేషన్ వల్ల మనకు తలలో ఉండబడేటువంటి ఏదైతే ఫాలికల్స్ అంటే హెయిర్ ఫాలికల్స్ ఉంటాయో వాటికి పోషణ సరిగా అందదన్నమాట. ఇక్కడ మనం ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే, మన శరీరం యొక్క టెంపరేచర్, తలలో ఉన్నటువంటి టెంపరేచర్ ఒక 1 or 2 degree ఫారెన్హీట్ ఎక్కువగా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మీరు చెక్ చేసుకుంటే ఆ స్కిన్ కొంచెం టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ భగవంతుడు వెంట్రుకలను అక్కడ ఉద్దేశపూర్వకంగా ఉపయోగించేది ఏంటంటే, అవి వెంట్రుకలు వచ్చేసి ఈ యొక్క హీట్ను ట్రాన్స్ఫర్ చేయడానికి, ఆ బ్రెయిన్లో నుంచి వచ్చినటువంటి శక్తివంతమైనటువంటి వేడిని ఆ వెంట్రుకల ద్వారా కూలింగ్ చేయడానికి ఆ వెంట్రుకలు ఉండాల్సి వచ్చింది. ఇక్కడ ఇది ప్రధానంగా వెంట్రుకల యొక్క ఉద్దేశం. ఒళ్ళంతా ఉండడానికి కూడా అదే హీట్ మేనేజ్మెంట్ సిస్టమ్కు మనం బయట నుంచి వచ్చేటువంటి టెంపరేచర్ను తట్టుకోవడానికి, ఆ యొక్క బ్రెయిన్ లోపల ఉన్నటువంటి వేడిని తట్టుకోవడానికి మధ్యలో మనకు ఈ వెంట్రుకలకు సంబంధించిన పని పడింది అనమాట. అయితే ఇక్కడ ఏం జరిగింది, మెయిన్ ప్రాబ్లం అంటే మనం తీసుకునేటువంటి ఆహారంలో పిత్తవర్ధకాలైనటువంటి ఆహారము ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ హెయిర్ ఫాల్ అండ్ హెయిర్ వైట్గా రావడానికి ప్రధాన కారణం. ఇది కొంచెం కన్ఫ్యూజన్గా అనిపిస్తుంది. మనం తీసుకునేటువంటి ఆహారానికి మన వైట్ హెయిర్కి సంబంధం ఉందా? చాలామంది ఏమనుకుంటారంటే, వైట్ హెయిర్ రాగానే నాకు జెనెటికల్గా ఉంది, మా ఫాదర్కి ఉంది, మా మదర్కి ఉంది, అందుకే నాకు వచ్చేసిందని కాంప్రమైజ్ అయిపోతారు. కానీ యాక్చువల్గా అది కాదండి. ఒకసారి వైట్ హెయిర్ అంటే యంగ్గా అయినప్పుడు కూడా మనము పర్ఫెక్ట్గా డైట్ ప్లాన్స్ కనుక సెట్ చేస్తే తప్పనిసరిగా మళ్ళీ అవి నార్మల్ కావడానికి అవకాశం ఉంది. ఒకసారి వైట్ హెయిర్ అయినంత మాత్రాన యంగ్స్టర్స్కి అయితే మళ్ళీ నార్మల్ కావచ్చు. ఎలా చేయొచ్చు అంటే, బేసికల్గా వెంట్రుక తయారు కావడానికి కెరోటిన్ అనేటువంటి పదార్థం కావాలి. సో కెరోటిన్ అనేటువంటి పదార్థానికి వెంట్రుకకు మెలనిన్ అనేటువంటి ఒక కెమికల్ కావాలి. మళ్ళీ మెలనిన్ అనేది కలర్ తయారు చేసేది, అంటే వెంట్రుకకు కలర్ ఇచ్చేది అనమాట మెలనిన్. సో ఈ రెండింటిని మనము కొంచెం ఆహార పదార్థాలలో బాగా గుర్తుపెట్టుకొని వెంట్రుకల యొక్క గ్రోత్కు ది బెస్ట్ ఏంటంటే మనకు కొబ్బరి అనమాట. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, చాలామంది కొబ్బరి తినడం మానేస్తున్నారు. ఎందుకంటే అది ఏదో పండుగకు సంబంధించి లేదా పూజా విధానంలో కొబ్బరిని చేర్చాం. కానీ మీరు అబ్జర్వ్ చేయండి, సౌత్ ఇండియాకి వస్తే ఎక్కువగా కేరళలో మీరు మోస్ట్ కామన్గా వాళ్ళ యొక్క స్టేపుల్ ఫుడ్, డైలీ ఫుడ్ కొబ్బరి తురుము, కొబ్బరి పచ్చడ, కొబ్బరి నూనె, కొబ్బరి ప్రతి ఒక్క కూరలో వాళ్ళు వేసేస్తారు. సో పచ్చి కొబ్బరి ఏం చేస్తుందంటే ఎక్కువగా మంచి కెరటిన్ను తయారు చేస్తుంది. ఇది మనం సౌత్ ఇండియాలో, మనం ముఖ్యంగా హైదరాబాద్ లాంటి తెలంగాణ, ఆంధ్రాలో ఈ విషయం కొంచెం మర్చిపోయి కొబ్బరి తినడం మానేస్తాం. ఎప్పుడైతే కొబ్బరి తినడం మానేస్తామో మన యొక్క రెగ్యులర్ డైట్లో ఈ మెలనిన్ మరియు ఈ యొక్క కెరటిన్ అందడం తగ్గిపోయింది. సో కెరటిన్ రావడానికి ఇంకొక ప్రధానమైనటువంటి దినుసులలో అవిసె గింజలు, పుచ్చ గింజలు, కర్బూజా గింజలు, దోస గింజలు, ఇలా మనం సీడ్స్ బాగా కనుక తీసుకుంటే మంచి కెరటిన్ రావడానికి అవకాశం ఉంది. ఇంకా ఫుడ్స్లో నల్ల ద్రాక్ష. అయితే ఇక్కడ నల్ల ద్రాక్షలో ఇంకొకటి కూడా ఉంది. నల్ల ద్రాక్ష గింజలలో చాలా మంచి శ్రేష్టమైనటువంటి కెరటిన్కు తయారయ్యేటువంటి ఫ్లావనాయిడ్స్ ఎక్కువగా ఉన్నాయి. మనం అందరం ఏం చేస్తామంటే నల్ల ద్రాక్ష తింటాము, ఆ గింజల్ని ఊసేస్తాం. సో ఇక్కడ నల్ల ద్రాక్ష గింజలలో మెయిన్ మనకు కావాల్సినటువంటి కెరటిన్ మరియు వెంట్రుక తయారు కావడానికి కావాల్సినటువంటి ముడి సరుకు ఇట్లా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. మరి ఆ గింజలు కొంచెం చేదుగా ఉంటాయి కాబట్టి ఆ గింజల పౌడర్ కూడా దొరుకుతుంది మార్కెట్లో. ఆ గింజలు కూడా మనకు దొరుకుతాయి రెడీమేడ్గా, మామూలుగా మార్కెట్లో మనం తెప్పించుకొని డైలీ ఒక 20 గింజల నుంచి ఒక 30 గింజలు నమిలి మింగొచ్చు, లేదా పొడిలాగా చేసుకొని నీళ్ళలో కలుపుకొని తాగొచ్చు. అంటే అదే ప్రత్యేకంగా కాకుండా మనం ఏదంటే
మనం ఎప్పుడైనా ఆ గింజలు ఉన్నటువంటి ద్రాక్ష పండ్లు నల్లటి కనుక తీసుకున్నాం అనుకోండి, గ్రేప్స్, ప్రత్యేకంగా దాన్ని కొనాల్సిన అవసరం లేదు. డైలీ ఒక 15 నుంచి 20 పిడికెడు కనుక రెగ్యులర్గా తీసుకుంటే మనకు ఈ యొక్క కలర్ రావడానికి, అంటే మెలనిన్ రావడానికి అవకాశం ఉంది. అంటే గ్రే హెయిర్ రావడానికి రీజన్ ఏంటంటే మనం దానికి కలర్ సబ్స్టెన్స్ ఇవ్వకపోవడం. అయితే అందరం ఏం చేస్తున్నాం అంటే ఫుడ్ కలర్ ఉన్నటువంటి సబ్స్టాన్సెస్, అంటే మీరు ఏదైనా ఆహారం తీసుకున్నప్పుడు ఫుడ్ కలర్ వాడుతున్నారు సహజంగా, అది మంచిది కాదు. అంటే మనము సహజంగా న్యాచురల్గా ఉండేటువంటి ఫుడ్ కలర్స్ ఏమున్నాయి, టమాటో. సో టమాటో ది బెస్ట్ అనమాట. అంటే మనం తెల్ల వెంట్రుకలను కాపాడుకోవడానికి టమాటో కావచ్చు, బీట్రూట్ కావచ్చు, క్యారెట్ కావచ్చు, లేకుంటే ఇంకా చెప్పాలంటే పర్పుల్ ఏమంటారు, పర్పుల్ క్యాబేజ్ కూడా దొరుకుతుంది. అంటే ఇంకొక పర్పుల్ మొక్కజొన్న గింజలు దొరుకుతాయి. పర్పుల్ మొక్కజొన్నకు సంబంధించి మొక్కజొన్నలు కండే అంటాం మనం, అవి కూడా దొరుకుతాయి. ఇలా కలర్గా ఉన్నటువంటి ఆహార పదార్థాలు, మనకి అల్లనేరేడు గింజలు, అల్లనేరేడు పండ్లు ఇప్పుడు అవి మోస్ట్ కలర్ఫుల్గా ఉంటాయి. ఇలా ఫారిన్కి సంబంధించిన బ్లూబెర్రీస్, ఇలా బ్లూబెర్రీస్లో బెర్రీస్ ఉంటాయి, రెడ్ కలర్ రెడ్ బెర్రీస్, బ్లూబెర్రీస్. ఇలా బెర్రీ పండ్లు కూడా కొంచెం కాస్ట్లీ అయినప్పటికీ మనం డైలీ రోజు ఒక 10-15 తీసుకోవడంలో నష్టం లేదు. ఇలా కెరటిన్ వచ్చేటువంటి పని మరియు మెలనిన్ వచ్చేటువంటి ఆహార పదార్థాలు రెగ్యులర్గా కనుక తీసుకుంటే మనకు గ్రే హెయిర్ నుంచి ఒక ముప్పు తప్పుతుంది. అందులో ముఖ్యంగా మనం మర్చిపోకుండా ఉండాల్సింది కొబ్బరి నూనెను సేవించడం, లేదా కొబ్బరి నూనె మీకు ఇష్టం లేకపోతే కొబ్బరి నూనెతో వంటలు చేసుకోవడం, అది కూడా ఇష్టం లేకపోతే పచ్చి కొబ్బరిని ఏదో కొంచెం బెల్లంలో పెట్టుకొని తినడం, బెల్లం కూడా ఇష్టం లేకపోతే డైరెక్ట్ పచ్చి కొబ్బరి రోజు కొంచెం తీసుకోవడం, ఇది మనం చేయాల్సినటువంటి పని. ఇక ముఖ్యంగా మనం ఇది రావడానికి రీజన్స్ పిత్తం అంటే మసాలా దినుసులు, కారము, పచ్చళ్ళు, ఉప్పు, రెడీమేడ్ ఫుడ్స్. ప్రతి రెడీమేడ్స్లో వాళ్ళు నిల్వ ఉండడానికి కొంచెం సాల్ట్ యొక్క శాతాన్ని వాళ్ళు పెంచి వాళ్ళు తయారు చేస్తారు. అది వాళ్ళ తప్పేం లేదు. ఎందుకంటే ఏదైనా ఒక ఆహార పదార్థం సాల్ట్ తక్కువ ఉంది అనుకోండి, వెంటనే బూజు వస్తుంది. సో ఆ బూజు తగ్గించడానికి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు సహజంగానే సాల్ట్ ఎక్కువేసి ఆ జంక్ ఫుడ్ తయారు చేస్తారు. కాబట్టి అప్పుడు అది మనం రెగ్యులర్గా మనం ఆహారంలో కనుక తీసుకుంటే సాల్ట్ ఎక్కువ వస్తుంది. అయితే ఇప్పుడు ఒక సర్వే ప్రకారం 3 గ్రాముల నుంచి 4 గ్రాములు రోజు తినాల్సినటువంటి సాల్ట్ ఇప్పుడు సహజంగా మన వాళ్ళు 20 నుంచి 25 గ్రాముల సాల్ట్ డైలీ తింటున్నారట. ఇది ఏం చేస్తుందంటే పిత్తాన్ని పెంచి, ఆ పిత్తం అంటే ఫైర్ పెంచి, అంటే మన శరీరంలో వేడిని పెంచి, వేడి ఎప్పుడైతే శరీరంలోకి ఎక్కువ అవుతుందో అప్పుడు ఏమవుతుందంటే వెంట్రుకల మీద, శరీరంలోని అన్ని భాగాలను చూపిస్తుంది. సో మన టాపిక్ వెంట్రుకల గురించి కాబట్టి ఈ వెంట్రుకల యొక్క హీట్, ఆ యొక్క మెదడు కుదుళ్ళ దగ్గర హీట్ ఎక్కువైపోయి వెంట్రుక రాలిపోవడం, లేదా వెంట్రుకలోకి బలహీనంగా ఉండేటువంటి ఆ వెంట్రుక తయారు కావడం, తద్వారా దానికి కలర్ అందక అది తెల్లబడిపోవడం జరుగుతుంది అన్నమాట. సో ఈ పిత్తవర్ధకాలు అనేటువంటి ఆహారాలు అనేటువంటి మాంసాహారము, ఫ్రైస్, డీప్ డ్రైడ్ ఫుడ్స్, కారము, పచ్చళ్ళు, మసాలాలు మరియు జంక్ ఫుడ్స్ మనం మానేస్తే తొందరగా మన యొక్క హెయిర్ యంగ్స్టర్స్కు, సరే మా ఏజ్ ఉంది, మేము 50+ కాబట్టి మేమేం ట్రై చేయాల్సిన అవసరం లేదు, కానీ యంగ్ పిల్లల గురించి మాత్రం ఖచ్చితంగా ఈ సలహా బాగా పనిచేస్తుందని నేను అనుకుంటున్నాను. హరే కృష్ణ.